ఇక మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డీజీపీని కలిసి మెమరాండం అందించారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును తమ వెంట తీసుకెళ్లారు. జూలకంటి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, దేవినేని ఉమా డీజీపీని కలిసి పిల్లెల్ని అరెస్టు చేయాలని కోరారు. లోపలికి వచ్చి ఆయన ఎమ్మటి తోసుకుని వచ్చాడు. ఆ టైం ఇవ్వలేదు మాకు ఆయనకి అధికారం ఉంది కదా, వచ్చి చూసుకునే అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఆయన్ని ఎమ్మెల్యే అన్న తర్వాత ఆయన వచ్చి ఎట్లా ఓట్లు జరుగుతున్నాయో చూసుకుంటారు కదా, అట్లే వచ్చిందిలే అనుకున్నాం. ఆయన వచ్చి ఈవీఎం ఒకేసారి తీసి కింద కొడతారు అనుకోలేదు కదా. ఆయన కొట్టగానే అందరూ భయపడి లేచిపోయారు, పరిగెత్తారు బయటకు, కొంతమంది వెళ్ళిపోయారు. ఆయన దెబ్బకి పగలగొట్టేటప్పుడు వెళ్ళా, దగ్గరికి వెళ్ళా, ఆయన వేసిండే జాగ్రత్తగా ఉండదు ఇదని అన్నాడు. నేను ఎమ్మెల్యే కదా ఆయన మరి అని భయపడి పక్కకి వెళ్ళాం. జాగ్రత్త, నువ్వు ఎంత చూస్తాను అన్నాను. మనం పక్కకి వెళ్ళిపోయాము. పక్కకి వెళ్ళిపోయి ఇంకా బయటికి పంపించి తలుపులు వేసుకున్నారు వాళ్ళు ఆఫీసర్లు. నన్ను 2 నిమిషాలు ఉంటారు, నువ్వు కూడా వెళ్ళిపోయావు బయటికి అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్తున్నప్పటికీ వాళ్ళు రెడీలో చేసుకున్న కార్లు అవన్నీ తీసుకొని నా మీద అటాక్ చేశారు. కొట్టారు, 6 కుట్లు పడ్డాయి. ఈ చెయ్యి ఇంతలా వస్తే ఇప్పుడే రోజు ఐసి పెట్టి అట్లా మందులు వాడి తగ్గించే ఈ కాళ్ళకి ఎన్ని కొట్టారు లోపల. అంతలోకి నన్ను చంపేస్తారని నా తరపున ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా మందులకేసి నన్ను రక్షించారు. 2 సార్లు వచ్చి వెళ్ళారు, అట్నే చూసి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఆయన పగలేస్తారని మనం అనుకోం కదా. అదే మాకు ఆయన వల్ల ఎప్పుడేం ప్రాణహాని ఉంది. ఎందుకంటే మేము ఇట్లా వచ్చి ఆయన మీద చెబుతున్నాం కాబట్టి, జరిగింది చెబుతున్నాం కాబట్టి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది, దాని నుంచి కాపాడమని.